పౌర్ణమి చాలా పవర్ఫుల్, కీడుతో వస్తుంది. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది చేయాల్సిందే. లేదంటే మాత్రం గండం తప్పదు అని చెప్పేసి మనకు జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇలా చేయటం వలన మగపిల్లల మీద ఉన్నటువంటి కీడు ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అంటే దీనికి వచ్చేటప్పటికి మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోటి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట. మగవాళ్ళకే ఎందుకు ప్రత్యేకంగా అంటే మగవాళ్ళు ఎన్నో రకాల పనుల మీద బయట తిరుగుతూ ఉంటారు. రాత్రి పగలు అనేటటువంటి తేడా లేకుండా వాళ్ళు కుటుంబం కోసం కష్టపడేటటువంటి క్రమంలో వెళ్ళకూడని ప్రదేశాలకు ఒక్కొక్కసారి వెళ్లాల్సి వస్తుంది. తిరగకూడని సమయాలలో, రాక్షస గడియల్లో ఇలా తిరుగుతూ ఉంటారనమాట. అలాంటి వాటి వల్ల మగవాళ్ళకి ఎక్కువగా పరిహారం చేయొచ్చు. కానీ కోడిగుడ్డును వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా నాన్ వెజ్, చికెన్ కావచ్చు, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలా మీరు ఈ పరిహారం చేసే రోజున అంటే రేపు 3వ తారీఖు ఈ గ్రహణం రోజున ఈ పొరపాట్లు అనేవి చేయకూడదు. అలాగే మగపిల్లలకు కానీ లేదా ఇంట్లో వాళ్ళైనా సరే నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు. ఈ గ్రహణం రోజున నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన ఈ గ్రహణం తాలూకా వచ్చేటటువంటి చెడు అనేది కుటుంబానికి ఎక్కువగా సంభవిస్తుంది. అలాగే మగవాళ్ళు గడ్డం చేసుకోవటము, క్రాఫ్ట్ చేయించుకోవటము, గోళ్లు కట్ చేసుకోవటము, ఇంకా 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డు కానివ్వండి, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో నుంచి అసలు బయటకు కూడా రాకూడదనమాట. ఇంట్లో దైవనామ స్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలి. అంటే చాకులతో కూరగాయలు కట్ చేయటము, స్విచ్లు వేయటము, తీయటము ఇలాంటి పనులు కూడా చేయకుండా విశ్రాంతిగా ఉండాలి. అలాగే ఆహార పదార్థాలలో దర్భలను వేసుకోవాలి. దర్భలకు విషకిరణాలను గ్రహించే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహణం తాలూకా విషకిరణాలు అనేవి ఎక్కువగా వెలువడుతూ ఉంటాయి. కాబట్టి విశ్రాంతిగా ఉండాలి. అలాగే ఆహార పదార్థాలలో దర్భలను వేసుకోవాలి. దర్భలకు విషకిరణాలను గ్రహించే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహణం తాలూకా విషకిరణాలు అనేవి ఎక్కువగా వెలువడుతూ ఉంటాయి. కాబట్టి మీరు నిల్వ పచ్చళ్ళలో కావచ్చు. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. ఇక ముఖ్యంగా కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన అంటే కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఖర్చు లేని ఈ పరిహారం చేయటం వలన నష్టమైతే లేదండి. ఎందుకంటే బిడ్డల మీద నరదిష్టి ఉంటుందన్న విషయం అందరు తల్లులకి తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మగపిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి మగపిల్లవాడు పుట్టాడా అనే మాట దగ్గర నుంచి నరదిష్టి అనేది మొదలవుతుందన్నమాట. మగపిల్లవాడు ఏంటంటే వంశోద్ధారకుడు, ఇంటి పేరుని నిలబెట్టేటటువంటి వాడు, తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడనమాట. మగపిల్లల మీద బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్లలు ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకొని అత్తగారిళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి పేరు అక్కడి నుంచి మారుతుంది. కానీ మగపిల్లలకి ఏంటంటే ఎప్పుడూ తండ్రి ఇంటి పేరును మోస్తూ